సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్లో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటాను. అండ్ సారీ, ఈ రోజు నిన్న కూడా వీడియో చేయలేదు. ఈరోజు చూద్దాం రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండిపోతుంది చూద్దాం. ఫస్ట్ థింగ్, ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే నో, నాకు పెద్దగా ఇంపార్టెంట్ న్యూస్లు ఏమీ కనబడట్లేదు. అండ్ మార్కెట్ దానికి ఇంపాక్ట్ అయ్యే అంత పెద్ద న్యూస్ కూడా ఏమీ లేదు. ఓకే, అండ్ హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి? August 15th ఉంది, మధ్యలో ఇప్పుడు ఈ మంత్ ఏం లేదు కాబట్టి హ్యాపీగా ఉందాం, పక్కన పెడదాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి వద్దండి. ఎఫ్ఐడిఐ డేటా ఏం చేస్తుంది? కంటిన్యూగా సెల్లింగ్ చేస్తుంది. కంటిన్యూగా సెల్లింగ్ ఇందులో ఫ్యూచర్లో కనబడుతుంది. క్యాష్ మార్కెట్లో కూడా మన 5140 CR దగ్గర సెల్ చేశారు, విచ్ ఇస్ వెరీ హై. కంపేర్ టు చూస్తే రీసెంట్గా ఎప్పుడు 30th జూన్ నుంచి కంటిన్యూగా సెల్లింగ్ అవుతుంది. బాగా వినండి, 30th జూన్ నుంచి జూలై టిల్ డేట్ వరకు కంటిన్యూగా సెల్లింగ్ జరుగుతుంది ఫ్యూచర్స్లో. క్యాష్ మార్కెట్లో కూడా కంటిన్యూగా సెల్లింగ్ జరుగుతుంది, కానీ మధ్యలో ఒక స్మాల్ బయింగ్ వచ్చింది, బట్ మేజర్ బయింగ్ కాదు అది. 77 CR, 222 CR, 300 CR, ఇది మేజర్ బయింగ్ కాదు. మేజర్ సెల్లింగ్ కూడా అంటే ఇక్కడ కూడా చూడండి, 226 CR అండ్ నెక్స్ట్ 170 CR, ఈ 2 సార్లు కొద్దిగా తక్కువ వచ్చింది, 1 CRకి తక్కువ. ఇక్కడ 832 CR, ఇది కూడా 1000 CRకి తక్కువ. సో ఒక 3 సార్లు తక్కువ వచ్చింది, బట్ మిగతా సార్లు అన్నీ ఎక్కువే. బట్ ఇప్పుడు ఏదైతే 5000 CR వచ్చిందో ఇది కొద్దిగా ఎక్కువ కన్సిడర్ చేయాల్సింది మనం. ఓకే, కొద్దిగా ఎక్కువగా చూడాలి దీన్ని పక్కన పెడదాం. డేటా పాయింట్స్లోకి వచ్చేసరికి నిఫ్టీ చూడండి, ఇక్కడ నిఫ్టీ ఏమైంది ఇంట్రాడేలో? కంప్లీట్ మార్నింగ్ నుంచి ఎవరున్నారు, మార్నింగ్ పుట్ సైడ్, తర్వాత అలా కాల్ సైడ్ ఫుల్ డామినేట్ చేశారు. తర్వాత పుట్టు కాల్ మార్నింగ్ ఇద్దరు ఈక్వల్గా వచ్చారు, బట్ కాల్ డామినేషన్ ఎక్కువైపోయింది, పుట్ ఫ్లాట్ అయిపోయింది. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ హెవీగా పెరిగిపోవడం, మార్కెట్లో మంచి ఫాల్ కనబడి తర్వాత సెకండ్ హాఫ్ అంతా మార్కెట్ టైం పాస్ చేసిందో అది తెలిసిందే. టోటల్ ఓయోలో కూడా హ్యూజ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, మీకు కనబడుతుంది చాలా హ్యూజ్ డిఫరెన్స్. టోటల్ ఓయోలో ఇంత డిఫరెన్స్ పెరిగిందంటే మార్కెట్లో ఎక్కడో సెల్ ఆఫ్ ప్రెషర్ కనబడుతుంది, సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. సో మార్కెట్ వచ్చే రోజుల్లో కూడా కొద్దిగా సెల్లింగ్ సైడ్ ఉండే ఛాన్సే ఉంది, ఎందుకంటే టోటల్ ఓయోలో అంత చేంజ్ వచ్చిందంటే సో ఒక కరెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చేంజింగ్ అంటే ఇంట్రాడేలో ఏముంది, కంప్లీట్ మార్నింగ్ నుంచి కాల్ సైడ్ పుట్టు పెద్దగా లేదు, బట్ టోటల్ ఓయోలో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా కాల్ ఎక్కువ ఉంది. చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది, అవునా? ఎప్పుడు మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది? ఈక్వల్గానే ఉంటుంది. అలాంటి బ్యాంక్ నిఫ్టీయే కొద్దిగా ఒక ఇంత 0.5% మాత్రమే కాల్ సైడ్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? మార్కెట్లో ఏమవుతుంది? అది కొద్దిగా కాల్ పెరిగిందని. ఓకే, సో ఇక్కడ పెద్దగా ఇబ్బంది ఎట్లేదు. బ్యాంక్ నిఫ్టీ యూజువల్లీ సైడ్ వేస్ జోన్లో ఉంటుంది, దీన్ని కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ ఇప్పుడు నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఏమైందో చూడండి. నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్. బట్ ఇక్కడ ఏం జరిగింది? ఏమైనా బిగ్ ప్లేయర్స్ వచ్చారా అంటే బిగ్ ప్లేయర్ ఎక్కడైనా మీరు బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కన్సిడర్ చేస్తారా? నేనైతే నిఫ్టీలో ఇది జరిగింది కంటిన్యూ షార్ట్ బిల్డప్ మంచిది. ఇప్పుడు చూడండి, ఒక విషయం చెప్తాను చూడండి, షార్ట్ బిల్డప్, ఈ 4 షార్ట్ బిల్డప్లు ఓపెన్ ఇంట్రెస్ట్ కలపండి, ఒక బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అవుతుందా? బాగా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అవుతుందా? సో మార్నింగ్ అదే కంటిన్యూగా ఫాల్ వచ్చింది, తర్వాత ఒక లాంగ్ బిల్డప్ వచ్చింది, మళ్ళీ క్లోజింగ్ టైంలో కూడా ఒక షార్ట్ బిల్డప్. ఇది క్లోజింగ్ టైం డేటా ఓకే, బట్ మార్నింగ్ నుంచి చూస్తే కంటిన్యూగా సెల్లింగ్ జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. బ్యాంక్ నిఫ్టీ అన్ని అంటే 2 వైపులా జరుగుతుందండి, బ్యాంక్ నిఫ్టీ పెద్దగా ఏం లేదు. ఓకే, దీన్ని కూడా పక్కన పెడదాం. ఇప్పుడు మార్కెట్లోకి వద్దాం. మార్కెట్లోకి వచ్చేసరికి మీరు ఇక్కడ చూడండి, మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. ఇది సెన్సెక్స్, ఇది నిఫ్టీ 50 ఏమైంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్, ఒక 30 minutes క్యాండిల్ లో క్లోజ్ ఇచ్చింది, ఇక్కడ నుంచి మంచిగా ఫాలో అయ్యింది. ఎంతమంది ట్రేడ్ చేశారో నాకు కామెంట్ చేయండి, మనం అనుకున్నట్టే. ఓకే, రేపు మార్కెట్ ఏమవచ్చు, కొద్దిగా ఒక 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్తే కొద్ది లెవెల్స్ తెలుస్తాయి, అంతే, ఇంకేం లేదు. టైం ఫ్రేమ్, బిగ్గర్ టైం ఫ్రేమ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు ఫైండ్ పర్ఫెక్ట్ లెవెల్స్. మనం ఏ టైం ఫ్రేమ్ ఎంచుకుంటున్నామో ఆ టైం ఫ్రేమ్ చూస్తే కరెక్ట్గా లెవెల్స్ మన మార్కెట్ ఎగ్జాక్ట్గా చెప్తుంది హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఎందుకంటే మనలాగా 1 minute 2 minutes బిగ్ ప్లేయర్ వాడరు. మళ్ళీ మీకు చెప్తున్నా, బిగ్ ప్లేయర్స్ ఆల్వేస్ విల్ డూ హయ్యర్ టైం ఫ్రేమ్లో అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో లెవెల్స్ చూసుకుంటారు, ఆ లెవెల్స్ బట్టి స్మాలర్ టైం ఫ్రేమ్కి వచ్చి ఆ లెవెల్స్ మీద బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తారు ఇంట్రాడే చెయ్యాలంటే. బట్ యూజువల్లీ బిగ్ ప్లేయర్స్ నిజం చెప్పాలంటే ఇంట్రాడే చేయరు, పొజిషనల్ అన్ని స్వింగ్ ట్రేడ్లు, వీక్లీ పొజిషన్స్, మంత్లీ పొజిషన్స్ అవి పట్టుకెళ్తారు. అంతేగాని మనలాగా డైలీ మార్కెట్లో వచ్చి కూర్చొని ఇక్కడ బై ఇక్కడ సెల్ అసలు చేయరాలు.
వాళ్ళకి తెలుసు ఎప్పుడు మార్కెట్ ఇప్పుడు ఒక మంత్లీ పొజిషన్ క్రియేట్ చేశారనుకో, అది దాటి వస్తుంటే ఆ లెవెల్ దాటి బ్రేక్ అయ్యి వెళ్ళిపోతుంటే అప్పుడు మార్కెట్లో హ్యూజ్ క్వాంటిటీ దూరుస్తారు. ఎందుకు దూరుస్తారంటే మళ్ళీ సేమ్ అదే రేంజ్లో పెట్టాలి అని. అర్థమైంది నేను చెప్పేది? అర్థం అవ్వకపోతే చెప్తాను చూడండి. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ సెల్ చేసి కూర్చున్నారు. మార్కెట్ ఈ పైన ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ పుట్ సెల్ చేశారు, మార్కెట్ పైకి వెళ్తుంది, ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుందని కాల్ సెల్ చేశారు. ఇది రేంజ్లో ఉన్నారు మంత్లీ పొజిషన్లో. ఇప్పుడు అనుకోకుండా మార్కెట్ ఇది దాటి వెళ్ళిపోతుంది అనుకో, అప్పుడు ఇంట్రాడేలో హ్యూజ్ అమౌంట్ ఇక్కడ దూరుస్తారు ఈ పైన. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ చేసి మళ్ళీ రేంజ్లోకి వస్తుంది. వచ్చిందా? అలాగే కిందకు కూడా వెళ్ళిపోతుంటే మళ్ళీ హ్యూజ్ అమౌంట్ ఇక్కడ మళ్ళీ దూరుస్తారు. అప్పుడు మళ్ళీ మార్కెట్ ఏమవుతుంది, పైకి వస్తుంది. సో ఇక్కడ ఏదైతే 1000 కోట్లు పెట్టారో అవి అట్లనే ఉంటాయి, దాన్ని ఏం చేయరు. ఒకవేళ ఆ లెవెల్ దాటి వెళ్ళిపోతుంది అనుకో, అక్కడ ఏమవుతుంది, ఇటువైపు ప్రాఫిట్ వస్తుంది, ఇటువైపు లాస్ వస్తుంది. మరి లాస్ వచ్చిందని కవర్ చేయాలంటే అయితే హ్యూజ్ అమౌంట్ మళ్ళీ దూర్చి మళ్ళీ రేంజ్లోకి తేడమో, లేదంటే ఇక్కడ ఈ పొజిషన్ తీసి దీన్ని కవర్ చేసుకొని ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ ఉందో ఇంకా పైకి తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడో సెల్ చేస్తారు. సో మార్కెట్ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి ఇంక ఇలా రేంజ్లో ఉండిపోద్ది. అలా పొజిషన్స్ కవర్ చేసుకుంటారు బిగ్ ప్లేయర్లు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి లెవెల్ చూద్దాం. ఓకే, ఎగ్జాక్ట్గా అయితే మార్కెట్ ప్రెసెంట్ ఈ లెవెల్ దగ్గర హాల్ట్ అయిపోయింది. ఎక్కడ 25,120 ఈ లెవెల్ చూడండి, చాలా కీ లెవెల్. దీని కింద రేపు మార్కెట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం ఏం చేస్తాం, సింపుల్ డౌన్ సైడ్ అంతే. ఇక్కడ డౌన్ సైడ్ ఏది మార్కెట్, ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇట్లా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఫస్ట్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ లో ఇట్లా కొంచెంసేపు మార్కెట్ హాల్ట్. ఫస్ట్ క్యాండిల్ లో అంటే బాగా వినండి, ఇక్కడ చాలా డీప్ నాలెడ్జ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ లో అంటే చాలా మంది ఏం చేస్తారు, హైలో మార్క్ చేసుకుని బ్రేక్అవుట్ అయితే, అలా కాదు. ఫస్ట్ క్యాండిల్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ పెట్టి ఒక 2-3 క్యాండిల్ దాని లోపల ఉన్నాయి, 1, 2, 3 క్యాండిల్ దాని లోపల ట్రేడ్ అయ్యి అప్పుడు 4th క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యింది. అవునా? చూడండి, ఇగో ఫస్ట్ క్యాండిల్ చూడండి, 1, 2, 3 క్యాండిల్స్ లోపల ఉండి 4th క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యింది. అలా ఎందుకు, అలా బ్రేక్అవుట్ అయితే కొద్దిగా బాగుంటుంది మార్కెట్, కొద్దిగా టైం పాస్ చేసి జోన్లో దెన్ ఎటు ఒకటి బ్రేక్అవుట్ అయితే అది బాగుంటుంది. అటువైపు ఎక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం, ఎటువైపు బ్రేక్అవుట్ అంటే టైం పాస్ చేసి బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా రోజంతా అటువైపు ఉండడానికే చూస్తుంది. ఇది మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటి, మనం ఏం చేస్తాం, నా పాయింట్ ఏంటంటే ఒకవేళ రేపు మీకు కూడా సేమ్ ఇలానే మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ ఇలా డౌన్ సైడ్ వస్తే మీరు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు దూరిపోవచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకో, ఫస్ట్ ఉండండి, ఒక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇలా హై క్రియేట్ చేసి కొంచెం టైం పాస్ చేసి ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అవుతుందో 15 మినిట్స్ అప్పుడు మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. అక్కడ కూడా సేమ్ కండిషన్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ అవ్వాలి. ఎప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఇది ఓన్లీ ఒకే ఒక కండిషన్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్, సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ మనం ఏ ట్రేడ్ ప్లాన్ చేయం, బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మనం ట్రేడ్ చేస్తాం. అంటే అక్కడ రైట్ నో మార్నింగ్ ఏ ప్రైస్ యాక్షన్ క్రియేట్ అవుతుంది దాన్ని బట్టి హైయర్ హై లోవర్ లో ఏమో ట్రెండ్ లైన్ సేఫ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, దాన్ని చూసి మనం ట్రేడ్ చేసుకోవడమే. బట్ ఫ్లాట్ ఇన్నా స్మాల్ గ్యాప్ అప్ స్మాల్ గ్యాప్ డౌన్ ఇన్నా ఇప్పుడు నేను చెప్పే కండిషన్ పనిచేస్తుంది. ఫ్లాట్ ఇడితే డైరెక్ట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ విల్ డూ ఎంట్రీ. అదే ఒకవేళ స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై లో మార్క్ చేయండి, కొద్దిసేపు మార్కెట్ టైం పాస్ చేసి దాని లో బ్రేక్ అయితే అప్పుడు మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి, సింపుల్. ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ ఓపెన్ ఇలా పైకి వెళ్తే ఇక్కడ ఏంటన్న పరిస్థితి అంటే ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది కదా, ఇది కవర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పడుతుంది. సో ఇక్కడ కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం, అప్ సైడ్కి కాదు. ఇక్కడ నుంచి గ్యాప్ అప్ పిడి మార్కెట్ ఇక్కడికి వెళ్ళిపోనివ్వండి, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వనివ్వండి, అక్కడ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే 25,360 పైన 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకే, అదే సేమ్ 25,360 కింద ఇక్కడే మార్కెట్ ఇట్లా వచ్చి ఇక్కడ కొంచెం ఫాల్ట్ ఇలా పడితే ఇక్కడ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ కాకపోయినా ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ తీసుకుంటే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళి ఇట్లా లో బ్రేక్ అయినప్పుడు అప్పుడు డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా. ఫ్లాట్ ఇడి మార్కెట్ ఎక్కడ నుంచి వస్తున్నా ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా. ఓకే, అప్ సైడ్కి మాత్రం దీనిపైన మనకు 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి, అప్పుడే అప్ సైడ్కి మన ప్లాన్ ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెన్సిబుల్ అని వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇది లెవెల్స్. ఓకే, ఇప్పుడు ఇందులో కొన్ని చేంజెస్ చేయాలి మనం. ఎందుకు కొన్ని చేంజెస్ చేయాలంటే సపోర్ట్ ఆల్రెడీ 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సపోర్ట్ ఆల్రెడీ ఇది బ్రేక్ అయ్యి కిందకు వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, ఈ గ్యాప్ ఉంది, ఇక్కడ సెన్సెక్స్కి ఒక గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ ఒక సపోర్ట్ అవుద్ది, అది కూడా క్రాస్ అయ్యి కిందకు వస్తే అప్పుడు మనం ఈ లెవెల్ ఇది ఒక సపోర్ట్ కింద పెట్టుకుందాం. ఇవి సపోర్ట్లు సెన్సెక్స్కి. పైన ఉన్న రెసిస్టెన్స్లు ఏమున్నాయి అంటే రెసిస్టెన్స్ ఏమో ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే,
ఆ పైన ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, అదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రా, ఇక్కడ చూడు అసలు ఏం జరుగుతుందో. ఓకే, మీరు ప్రాపర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది, మచ్ క్లారిటీ. ఓకే, సెన్సెక్స్లో ఇక్కడ ఒక స్పేస్ ఉంది, సో కన్ఫర్మ్గా కవర్ ఫ్లాట్ ఇడితే సేమ్ ఈ లెవెల్ ఎంత 82,450, 82,450 ఈ లెవెల్ కింద ఫ్లాట్ ఇడితే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వీల్ ప్లాన్ ఏం చేస్తాం, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం, సింపుల్. స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటి పరిస్థితి, మార్కెట్ ఫస్ట్ పైకి వెళ్ళి దెన్ కొంచెం టైం పాస్, దెన్ లో బ్రేక్ అయితే అక్కడ మనం మళ్ళీ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. గ్యాప్ డౌన్, స్మాల్ గ్యాప్ డౌన్, బిగ్ గ్యాప్ డౌన్, బిగ్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్, మనం ఏ ట్రేడ్ ప్లాన్ చేయం బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. బట్ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్లో 82,600, 82,600 సారీ 82,600 కాదండి, 82,750, 82,750 ఈ లెవెల్, ఇక్కడ ఈ లెవెల్ 700, 750, 800. సో 750 లెవెల్లో మార్కెట్ రేపు మార్కెట్ ఓపెన్ అయ్యి దీని పైకి వెళ్ళిపోతే నేను ఏ ట్రేడ్ ప్లాన్ చేయను, మళ్ళీ చెప్తున్నా, నేను ఏ ట్రేడ్ ప్లాన్ చేయను. ఇక్కడ నుంచి మార్కెట్ ఈ పైకి వెళ్ళిపోనివ్వండి, ఎక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తానంటే 83,100 ఉంది చూసారా, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా, ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా. బట్ ఇక్కడ నుంచి కానీ మార్కెట్ పైకి వెళ్తే నేను ఏ అప్ సైడ్కి ట్రేడ్లు అయితే ప్లాన్ చేయను. ఎందుకంటే మార్కెట్ ప్రీవియస్ ఏమవుతుంది, స్ట్రాంగ్ డౌన్ సైడ్ మార్కెట్లో ట్రెండ్కి రివర్సల్ ఎప్పుడు వెళ్ళకూడదు. మనం ట్రెండ్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు మనం ఆపోజిట్లో ట్రేడ్ చేయాలంటే అక్కడ ఎక్కువ పాయింట్లు తీసుకోకూడదు, తక్కువ పాయింట్లు తీసుకొని వెళ్ళిపోలే. బట్ యూజువల్లీ ట్రెండ్కి రివర్స్ ఎప్పుడు వెళ్ళకూడదు. సో అప్ సైడ్కి మన ప్లాన్ ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళినా నో. బట్ ఇక్కడ నుంచి డౌన్ ఫ్లాట్ ఉన్నా, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా డౌన్ అయ్యి, గ్యాప్ అప్ బాగా సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 83,100 పైన మనకు 1 అవర్ క్యాండిల్ ఒకటి క్లోజ్ వచ్చి మార్కెట్ పైన హాల్ట్ అయింది అనుకో, అప్పుడు మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం, లేకపోతే లేదు. ఓకే, అంతే. మార్కెట్లో ఈ ట్రెండ్ డౌన్ సైడ్ అని చూడండి, ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇగో ప్రీవియస్ ట్రెండ్ 2 days నుంచి కంటిన్యూ డౌన్ సైడ్ ఉంది కదా. సో ఇట్లా డౌన్ సైడ్ ఉన్న మార్కెట్లో సడన్గా అప్ సైడ్ తిరిగిపోద్దని అప్ సైడ్ మనం ప్లాన్ చేయకూడదు. అంటే క్లోజింగ్ కూడా డౌన్, అంటే ఎక్కడైతే డే లో ఉందో డే లో దగ్గర క్లోజింగ్ వచ్చింది, నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా మార్నింగ్ హై ఇది అండ్ లో దగ్గర వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. సో ఇలాంటి దగ్గరలో ఏమైపోతుందంటే మార్కెట్ ఫ్లాట్ ఎడ్డం కానీ స్మాల్ గ్యాప్ డౌన్ ఎడ్డం కానీ జరిగిపోద్ది, అంటే ఆ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయిపోద్ది. అది మనం రేపు చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు టెలిగ్రామ్ చూస్తే, ఇది మన టెలిగ్రామ్ ఛానల్. అండ్ సూన్ మీ అందరికి ఒక మంచి అప్డేట్ ఉందండి. ఏంటంటే టీటీఏ అప్డేట్ గ్రూప్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ నేను మార్నింగ్ ఏ ట్రేడ్ తీసుకుంటానో ఆ ట్రేడ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పోస్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే, మన A to Z కోర్సులో ఏదైతే పోస్ట్ చేస్తానో అదే యాజ్ ఇట్ ఈస్ పోస్ట్ చేస్తాను. అండ్ మీ అందరికీ ఒక అప్డేట్, మేజర్ అప్డేట్ ఇది, చాలా మందికి చాలా 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 బెస్ట్ అప్డేట్. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఏ మంత్, ఇది జూన్ కదా, సో సారీ జూలై కదా. సో క్యాలెండర్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సో క్యాలెండర్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు మనం క్యాలెండర్కి వచ్చాం కదా, ఈ క్యాలెండర్లో మీరు అబ్జర్వ్ చేయండి, August 17th అంటే సండే, August 17th నుంచి మన ఫస్ట్ ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 3 months ఉంటుంది ఈ బ్యాచ్లో ఏమి నేర్పిస్తానంటే సింపుల్గా A to Z మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ఇంక్లూడింగ్ కోడ్, బై అండ్ సెల్ సిగ్నల్ కోడ్స్ ఉన్నాయి, కోడ్స్, టూల్స్, సెల్లింగ్, హెడ్జింగ్ అండ్ మంత్లీ పొజిషన్స్ అండ్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడం, అలాగా ఇవన్నీ 3 months బ్యాచ్లో ఉంటుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే 3 months బ్యాచ్లో పాయింట్ బేసిక్స్, మరీ మీకు బేసిక్స్, మరీ అసలు బ్రోకర్ అంటే ఏంటో తెలీదు, మరి కాల్ ఆప్షన్ అంటే ఏంటో తెలీదు, పుట్ ఆప్షన్ అంటే ఏంటో కూడా తెలీదు అంటే ఇది మీకోసం కాదండి. బేసిక్స్ తెలుసు అంటే కాల్ ఆప్షన్ అంటే ఏంటో తెలుసు, పుట్ ఆప్షన్ అంటే ఏంటో తెలుసు, మార్కెట్ అంటే ఏంటో తెలుసు, అంటే నిఫ్టీ అంటే ఏంటో తెలుసు, సెన్సెక్స్ అంటే ఇవి బేసిక్స్. అవి తెలిస్తే ఓకే. ఇప్పుడు చాలా మందికి అవి కూడా తెలియదు, నిఫ్టీ ఏంటి సార్, సెన్సెక్స్ ఏంటి సార్, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అడుగుతారు. అంత బేసిక్స్ మనం నేర్పించలేం మరి, అంటే అది మీరు యూట్యూబ్లో కూడా ఫ్రీగా దొరికేది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 monthsలో ఫస్ట్ 2 months మీకు కంప్లీట్ లెర్నింగ్ ఉంటుంది. అంటే డైలీ లైవ్ మార్కెట్లో డైలీ ఒక క్లాస్ చెప్పిన లెర్నింగ్ ఉంటుంది 2 months. 1 month ఏదైతే లెర్నింగ్ తీసుకున్నామో ఈ 1 month ఆ స్ట్రాటజీస్ మీద వర్కౌట్ చేస్తాం. లైక్ ఇప్పుడు నా 20K స్ట్రాటజీ ఉంది, ఆ 20K స్ట్రాటజీ, దాని తాలూకు కోడ్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది కోడ్, ఇగో 20K స్ట్రాటజీ కోడ్. సో ఈ కోడ్
20K స్ట్రాటజిక్ కోడ్, తర్వాత ఆ స్వింగ్ ట్రేడింగ్ తాలూకా ఎలా మనం స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ ఐడెంటిఫై చేస్తాం, దాని తాలూకు స్కానరు, దాని తర్వాత 1 month సెల్లింగ్ స్ట్రాటజీస్ ఎలా, మెయిన్ హెడ్జింగ్ ఎలా చేస్తాం, ఇవన్నీ నేను ఇందులో కవర్ చేస్తాను ఈ 3 months ట్రైనింగ్ బ్యాచ్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఆల్గోస్ గురించి కూడా కవర్ చేస్తాను. ఎవరైనా కావాలంటే మీరే మాన్యువల్గా ఆల్గోస్ ఐడెంటిఫై చేసి మీరే పెట్టుకోవచ్చు. జస్ట్ బెస్ట్ ఆల్గో ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చూపిస్తాను. సో ఈ 3 months బ్యాచ్ అనేది మొదలవుతుంది ఎప్పుడు, August 17th నుంచి. సో August 17th నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నేను ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. ఓకే, గూగుల్ ఫామ్ మీరు ఫిల్ చేసేయండి. జస్ట్ మీ పేరు, మీ ఈమెయిల్ అడ్రస్, మీరు ఏ సిటీ అంటే ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్, ఎక్కడి నుంచి వస్తున్నారో మీరు, సో అది మీరు మెన్షన్ చేయండి. మీ ఫోన్ నెంబరు, మీ నేము, ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ అయితే ఇంట్రెస్టెడ్ అని టైప్ చేయండి. ఫీజు కూడా నేను చెప్తున్నాను, చాలామంది అనుకుంటారు ఫీజు ఎంత అని, 6,999 ఫీజు అంతే. ఇదే ఫీజు, ఈ ఫిక్స్ ఇది. దీనికి మించి ₹1 ఎక్స్ట్రా తీసుకో. 3 months బ్యాచ్, 2 months కంప్లీట్ లైవ్ మార్కెట్లో క్లాస్ అవుతుంది, 1 month లైవ్ మీతో అది మనం ఏం మాట్లాడుకున్నాం 2 months, ఆ 1 month అది మీకు లైవ్లో ప్రాక్టీస్ చేయిస్తాం. ఇది మన ఫస్ట్ బ్యాచ్ మొదలవుతుంది. ఇక్కడ నుంచి బ్యాచెస్ వైజ్ వెళ్తాం మనం. A to Z కోర్సు అంటే ఆ A to Z కోర్సుని ఆపేసి ఇలా బ్యాచెస్ వైజ్ తీసుకుంటాం. ఎందుకంటే అందరూ అన్న ఎఫర్ట్ చేయలేం, తక్కువ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది తగ్గించని అన్న వాళ్ళే. సో అందుకు సో లైవ్లో మీకు తెలిసిపోద్ది కదా, మీరు బాగా నేర్చుకోవచ్చు ఇంకా బెటర్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కామెంట్ చేయండి, అది నేను మీకు లింక్ పెడతాను. ఫస్ట్ గూగుల్ షీట్ నింపేసేయండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరికీ లింక్ పెడతాను, మీరు సీట్స్ ఆక్యుపై చేసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, నేను ఎక్కువ మందికి చెప్పాలనుకోవట్లే. ఫస్ట్ బ్యాచ్ ఎంత తక్కువ మంది ఉంటే అంత బెటర్, ఎంత తక్కువ అయితే అంత బెటర్. ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు అనుకో, మీకు మోర్ క్లారిటీ అండ్ మోర్ బాగా చెప్పగలం. ఎంత ఎక్కువ మంది ఉన్నారు అనుకో, గుంపులో గోవింద అయిపోద్ది అది. నేను కూడా బ్యాచ్కి తక్కువ మంది, ఒక 15 మంది 20 మందికే పెట్టుకుంటున్నాను టార్గెట్. ఇందులో వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది పడరు, నేను ఇబ్బంది పడినా వాళ్ళు ఇబ్బంది పడరు, హ్యాపీగా నేర్చుకోవచ్చు. అదే 50-100 మంది కానీ అయిపోయారు అనుకో, అంత నేను హ్యాండిల్ చేయలేను. సో 20-25 ఇట్లా బ్యాచ్ చెప్పని తీసుకెళ్దాం. సో అది నేను క్లారిటీ మీకు ఇస్తున్నాను. ఇది చాలా మంచి అప్డేట్, ఎందుకంటే నేను ఇప్పుడు వరకు చూసిన దాంట్లో నాకు నిజంగా చాలా మంది రిక్వెస్ట్ చేసేది, సార్ కంటెంట్ ఉందో సార్ ఆన్లైన్లో, అంటే లైక్ ఓన్లీ జస్ట్ ఒక 1 month బ్యాచ్, ఇట్లా చాలా మంది అడిగిన వాళ్ళు అదే 1 monthకి నేర్పించుకోరా, క్లాసెస్ ఎప్పుడు మొదలవుతాయి, క్లాసులు ఎప్పుడు మొదలవుతాయి అంటే, నేను ఆల్రెడీ రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి సార్ అంటే అలా కాదు, లైవ్ క్లాస్లే కావాలని. సో ఇక్కడే మీకు అది దొరుకుతుంది. 7,999కి 2 months కంప్లీట్ లైవ్ నేర్పిస్తాను. లైవ్ మార్కెట్లోనే మార్నింగ్ మనం ఒక 8:30, 8:30, 9:30 మార్కెట్ స్టార్ట్ అవుతుంది కదా, మనం ఒక 9:30, 10కి వస్తాం, మార్కెట్లో కూర్చుంటాం. బేసిక్స్ నుంచి ఫస్ట్ కవర్ చేసుకుంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ట్రేడింగ్ చేయడం కాదు, ఫస్ట్ లెర్నింగ్. ఒక 1 month 2 months కంప్లీట్ మీకు మాకు అన్నీ అర్థమైపోయి సార్, మీరు చెప్పింది మీ స్ట్రాటజీస్, మీ రూల్స్, ఓకే మనం ఎలా హెడ్జ్ చేయాలి, ఎలా సేఫ్గా లాస్ మినిమైజ్ చేసుకోవాలి, ఎలా రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలి, అన్నీ మీకు అర్థమైపోయింది. దెన్ 1 month సేమ్ అవే స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు ఏది మీకు డౌట్ వచ్చినా అవి నేను క్లారిఫై చేస్తూ వెళ్తాను. మొత్తం మీకు క్లారిటీ ఉంటుంది. 3 months బ్యాచ్ ఇది, అందుకే ఫీజు కూడా చాలా రీజనబుల్గా పెట్టాను. ఓకే, సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నాకు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి కూడా డైరెక్ట్ మీకు నేను గూగుల్ షీట్ లింక్ పెడతాను. ఓకే, 700-145-6759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసి పెట్టుకోండి. నేనైతే గూగుల్ షీట్ లింక్ అయితే మీకు పెడతాను. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కలిగే వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.